స్టార్టింగ్ లోనే మనకి మీదాస్ అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. తను ఒక పాత కార్ ని క్లీన్ చేస్తూ ఉంటే ఆ కారు పెయింట్ గీకగానే లోపల గోల్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మొదట్లో తాను అంతగా నమ్మడు. కాకపోతే ఇది గోల్డా కాదా తెలుసుకోవడానికి కారు మొత్తం గీకడానికి ట్రై చేస్తాడు. మొత్తం కారు అలాగే ఉంటుంది. మళ్ళీ ముందుకు వచ్చి బానెట్ ని ఓపెన్ చేసి దాన్ని కూడా గీకితే లోపల కూడా గోల్డ్ కలరే ఉంటుంది. తను దేనికి పనికిరాదనుకున్న పాత సెకండ్ హ్యాండ్ కార్ ని కొనుక్కుంటాడు. దాన్ని బాగు చేసే టైంలోనే ఆ కార్ ని మొత్తం గోల్డ్ తో తయారు చేశారని తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే మనవనికి పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. తన సంతోషానికి హద్దులే ఉండవు. మళ్ళీ ఎవ్వరికి అనుమానం రాకుండా తను ఎక్కడైతే కారు మీద పెయింట్ ని గీకాడో అక్కడ మొత్తం పెయింట్ చేస్తాడు. తర్వాత కార్ సైలెన్సర్ దగ్గర చిన్న ముక్కని కట్ చేసి అది నిజమైన గోల్డో కాదో టెస్ట్ చేయడం కోసం గోల్డ్ షాప్ కి తీసుకువెళ్తాడు. ఆ గోల్డ్ తీసుకున్న తర్వాత షాప్ అతను మీదాస్ ని చూసి వీడేదో పిచ్చినా కొడుకులా ఉన్నాడు, ఇక్కడో దీన్ని దొబ్బుకొచ్చాడేమో అనుకుంటాడు. కానీ దాని ఆ వ్యక్తి టెస్ట్ చేయగానే తెలుస్తుంది ఇది మార్కెట్ లో ఉన్న ది బెస్ట్ ప్యూరెస్ట్ గోల్డ్ అని. షాప్ అతను కూడా ఆశ్చర్యంలో ఉంటాడు. ఇంత ఖరీదైన గోల్డ్ వీడికలా దొరికిందని మీదాస్ ని అడుగుతాడు. ఈ గోల్డ్ నీకు ఎక్కడి నుంచి దొరికింది అని. దానికి మీదాస్ కంగారుగా నాకు ఒక చోట దొరికింది, ఆ ప్లేస్ నాకు అంతగా గుర్తుకు లేదు అంటాడు. అప్పుడు షాప్ అతను ఇలాంటి గోల్డ్ నీ దగ్గర ఎంత ఉంటే అంత నా దగ్గరికి తీసుకురా, దీనికి మార్కెట్ లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువనే ఇచ్చి నేను తీసుకుంటానని మీదాస్ నెంబర్ తీసుకొని పైసలు ఇచ్చి పంపిస్తాడు. ఇప్పుడు మనోడు దగ్గరికి మస్తు పైసలు వచ్చాయి కాబట్టి సంతోషంగా తన గర్ల్ ఫ్రెండ్ కీరా దగ్గరికి వెళ్తాడు. కీరా మాత్రం మనోడిని వీడి పెద్ద పనికి మాలిన కొడుకు, వీడి దగ్గర పైసలు ఉండవని మనోడిని అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ మీదాస్ తన దగ్గర ఉన్న పైసల్ని బయటికి తీసి కీరాకి చూపించగానే పాపకి ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తుంది. వెంటనే మనోడి కారులో ఎక్కి అక్కడి నుంచి షాపింగ్ మాల్ కి వెళ్తారు. పైసలు లేకపోతే మనోడు అడుక్కు తింటాడు, కానీ ఇప్పుడు పైసలు మస్తున్నాయి కాబట్టి మొత్తం ఇద్దరు కలిసి ఖర్చు చేస్తారు. కానీ మనోడికి తెలియంది ఏంటంటే ఆ గోల్డ్ వెనక ఒక పెద్ద మాఫియా గ్యాంగే తిరుగుతుందని. ఇంతకు ముందు మీదాస్ గోల్డ్ అమ్మిన గోల్డ్ షాప్ ఓనర్ కూడా ఆ మాఫియా గ్యాంగ్ మెంబర్ అయి ఉంటాడు. వెంటనే తను ఆ గ్యాంగ్ వాళ్ళకి కాల్ చేసి ఈ గోల్డ్ గురించి చెప్తాడు. నిజానికి అసలైన కథ ఏంటంటే పెద్ద మాఫియా లీడర్ తను చనిపోవడానికి ముందు తన సంపదను మొత్తం గోల్డ్ రూపంలో మార్చి ఒక కార్ ని తయారు చేస్తాడు. ఇప్పుడు తను చనిపోయాక తను గోల్డ్ ని దాచిపెట్టాడని తెలుసు, కానీ అది ఏ రూపంలో దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడని మిగతా మాఫియా గ్యాంగ్ వాళ్ళకి తెలీదు. అందుకే గ్యాంగ్ వాళ్ళు చనిపోయిన ఆ మాఫియా లీడర్ మనవన్ని పట్టుకొని టార్చర్ పెడతారు. మీ తాత పైసల్ని మొత్తం ఏడ దాచిపెట్టాడో చెప్తే నిన్ను వదిలేస్తాం, లేదంటే నిన్ను చంపేస్తామని భయపెడతారు. శామ్ కి మాత్రం ఏమీ తెలీదు. నాకు తెలీదురా బాబు, నా తాత సచ్చాడంటే నేను వచ్చాను, కానీ వాడు ఏడ దాచిపెట్టాడో నాకు ఒక్క ముక్క తెలీదు అంటాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు వినరు. మనోన్ని చాలా దారుణంగా టార్చర్ పెడతారు. తన కాలి వేళ్ళని కూడా కట్ చేస్తారు. తర్వాత మీదాస్ తనకి ఆ కార్ ని అమ్మిన వాడి దగ్గరికి వెళ్లి ఆ కారు అమ్మినందుకు ఇంతకు ముందు ఇచ్చిన పైసల కంటే కొన్ని పైసలు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర ఇప్పుడు పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆ పైసలు ఇచ్చి బయటికి వస్తుంటే తను మాఫియా వాళ్ళకి తగులుతాడు. మాఫియా వాళ్ళు ఆ కారు అమ్మిన వాడి దగ్గరికి వెళ్తుంటారు. మనోని గుర్తుపట్టారు కాబట్టి తను అర్థం చేసుకుంటాడు ఇదేదో పెద్ద ప్రమాదంలా ఉంది అని. వెంటనే కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనోడైతే తప్పించుకున్నాడు, కానీ ఆ కారు పాత ఓనర్ మాత్రం దొరికిపోతాడు. తర్వాత ఇక్కడ చనిపోయిన మాఫియా లీడర్ కి బాగా నమ్మకమైన వ్యక్తి శామ్ ని అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా శామ్ అడవిలో నుంచి పారిపోయి రోడ్డు మీదకి వస్తాడు. అదే టైంలో మీదాస్ అక్కడి నుంచి వెళ్తూ చూసుకోకుండా శామ్ ని గుద్దుతాడు. శామ్ దూరంగా ఎగిరి పడగానే మనోడు అర్థం చేసుకుంటాడు వీడు సచ్చాడని. వెంటనే అదే అడవిలోకి శామ్ ని లాక్కుంటూ వెళ్లి ఒక దగ్గర కూర్చోబెట్టి వాడి జేబులో కొన్ని పైసల్ని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే కార్ పాత ఓనర్ కాల్ చేస్తాడు. కాల్ ని కట్ చేసే లోపే అక్కడి నుంచి మాఫియా లీడర్ మాట్లాడుతూ నా కొడక, నువ్వు ఫోన్ కట్ చేసావంటే నేను నీ పీక కట్ చేస్తాను, నేను చెప్పేది పూర్తిగా విను అంటాడు. నీ దగ్గరే ఆ గోల్డ్ ఉన్న కార్ ఉందని తెలిసింది, అది నాకు మర్యాదగా తీసుకువచ్చి ఇస్తే ప్రాణాలతో బతికిపోతావు అని చెప్తాడు. మీదాస్ అలా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి శామ్ పైకి లేచి వాడి బుర్ర పగలగొడతాడు. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫోన్ కట్ అవుతుంది. మాఫియా లీడర్ కి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. ఆ కార్ పాత ఓనర్ ని అక్కడే చంపేస్తాడు. తర్వాత ఇక్కడ అడవిలో శామ్ మీదాస్ ని కొట్టి అక్కడ నుంచి పారిపోతూ ఉంటే మనోడు కూడా వెనక నుంచి వెంటపడి శామ్ ని పట్టుకుంటాడు. కొంతసేపు ఫైట్ చేసుకున్న తర్వాత
తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అప్పుడే తెలిసేది ఏంటంటే ఆ గోల్డ్ కోసమే మాఫియా వాళ్ళు వీళ్ళ ఇద్దరి వెంట పడ్డారు అని. ఇప్పుడు ఈ గోల్డ్ ని వదిలేసి వీళ్ళు వెళ్ళలేరు, ఒకవేళ తీసుకు వెళ్ళినా ప్రమాదమే. ఇప్పుడు వీళ్ళిద్దరు మాఫియా కంట పడకుండా పారిపోవాలనుకుంటారు. వెంటనే శామ్ ని తీసుకొని మీదాస్ తన గర్ల్ ఫ్రెండ్ కీరా ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. నా దగ్గర గోల్డ్ కార్ ఉంది, దాని వెంట మాఫియా వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ కంట పడకుండా మనం ఇక్కడ నుంచి దూరంగా పారిపోదాం అంటాడు. కానీ భయంతో ఉన్న కీరా మాత్రం వీడేదో పెంట పని చేశాడు, ప్రాణాల మీదకి వచ్చేసింది అని భయంతో పోలీసులకి కాల్ చేస్తుంది. అలా పోలీసులు వచ్చి శామ్ ని మీదాస్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. స్టేషన్ లో పోలీసులు వీళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎంత చేసినా మనోళ్ళ దగ్గర గోల్డ్ గాని ఇంకే ఆధారాలు గాని దొరకకపోవడంతో వీళ్ళు మంచి వాళ్ళని మళ్ళీ పోలీసులు వదిలేస్తారు. ఇప్పుడు వీళ్ళు కారులో వెళ్తూ ఇక ఎవ్వరిని వీళ్ళు నమ్మకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఎంతో ఇష్టపడ్డ గర్ల్ ఫ్రెండే వీళ్ళని మోసం చేసింది, ఇంకా ఎవ్వరిని నమ్మినా సరే ఇలాగే చేస్తారని ఎలాగైనా సరే ఎవ్వరి కంటపడకుండా ఈ దేశం బోర్డర్ దాటి వేరే దేశానికి వెళ్లిపోవాలి అనుకుంటారు. కానీ సెల్లో వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తి మాఫియాకి సంబంధించిన వాడే. వెంటనే వాడు వీళ్ళ గురించి మాఫియా వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. ఆ లీడర్ గాడు మీదాస్ వాళ్ళని చంపడానికి ఒక పవర్ఫుల్ కిల్లర్ ని వెనక పంపిస్తాడు. ఇక్కడ మీదాస్ వాళ్ళు ఆ కార్ ను తీసుకొని బోర్డర్ ని క్రాస్ చేయడానికి వెళ్తారు. కానీ మధ్యలోనే కార్ టైర్ పంచర్ అవుతుంది. దాంతో ఇద్దరు వేర్వేరు దారుల్లో వెళ్ళాలి అనుకుంటారు. ఫస్ట్ మీదాస్ కార్ ని పంచర్ చేయడానికి తీసుకువెళ్తాడు. శామ్ మాత్రం అక్కడ షాపుల దగ్గర ఉన్న వాళ్ళని కార్ తో బోర్డర్ ని ఎలా క్రాస్ చేయాలని అడుగుతుంటాడు. ఇక్కడ పంచర్ షాప్ దగ్గర చుట్టూ ఎక్కడా పంచర్ షాప్ లేకపోవడంతో నీ కార్ ని పంచర్ చేయాలంటే నాకు మస్తు పైసలు కావాలి అంటాడు. దాంతో మనోడు ఇప్పుడు అవసరం కాబట్టి నువ్వు ఎన్ని పైసలు అడిగితే అన్ని ఇస్తాను, నాకు తొందరగా కార్ ని బాగు చెయ్యి అంటాడు. అలా పంచర్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒకడు కార్ బానెట్ ని పైకెత్తి చూస్తే లోపల మీదాస్ గీకిన గుర్తులు ఉంటాయి. అక్కడ ఉన్న గోల్డ్ ను చూసి అందరూ ఆశపడతారు. ఆ గోల్డ్ ను చూడగానే అక్కడ ఉన్న అందరికి ఆశ పుడుతుంది. వెంటనే మీదాస్ దగ్గరికి వెళ్లి తనని మాటల్లో పెట్టి తన మీద అటాక్ చేస్తారు. ఇక్కడ శామ్ ఆ షాప్ అతన్ని దారిని అడుగుతూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి బార్డర్ పోలీసులు వస్తారు. వాళ్ళని చూసి శామ్ చాలా కంగారు పడతాడు. అలాగే ఈ షాప్ అతను బార్డర్ క్రాస్ చేయడం గురించి పోలీసులకు చెప్తే నా బట్టలు ఉడదీసి తంతారని మనోడు వణికిపోతూ ఉంటాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ షాపులు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. షాప్ అతన్ని చూస్తే కూడా వాడు కూడా ఏదో దాస్తున్నాడని మనకి అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాటర్ మెలోన్ ని తీసుకొని దాని గురించి వేరే భాషలో పొగుడుతూ ఉంటాడు. అంటే తను టూరిస్టు అనుకోవాలి అని. అలా పోలీసులు కూడా తనని టూరిస్టు అనుకుంటారు. షాప్ అతను కూడా ఆశ్చర్యంలో ఉంటాడు. వీడింతసేపు నార్మల్ గానే మాట్లాడాడు కదా అని. కానీ తను వేరే దేశం నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకొని పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోతారు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత ఆ షాప్ అతను కూడా సంతోషంగా తనకి థ్యాంక్స్ చెప్తాడు. అలాగే తనకి మాట ఇస్తాడు. ఒక ఇన్ఫార్మర్ ద్వారా నిన్ను బోర్డర్ దాటించే పూచి నాది అంటాడు. ఇక్కడ మెకానిక్ షాప్ లో మీదాస్ ని బాగా కొట్టి తనని ఏం చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి మీదాస్ స్పృహ తప్పలేదు. తను స్పృహలో లేనట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. టైం చూసి అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే షాప్ లో ఉన్న వాళ్ళు కూడా తనని పట్టుకోవడానికి వస్తారు. ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఆ పళ్ళ షాప్ అతను శామ్ కి ఒక ఇన్ఫార్మర్ ని పరిచయం చేస్తానని చెప్పాడు కదా. ఆ ఇన్ఫార్మర్ తోటే శామ్ కూడా ఆ షాప్ దగ్గరికి వచ్చి ఉంటాడు. నిజానికి ఆ మెకానిక్ షాప్ మొత్తం ఈ ఇన్ఫార్మర్ దే. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు మనోడికి క్షమాపణ చెప్పి తప్పైపోయిందని ఒప్పుకుంటారు. అలా మళ్ళీ కార్ ని కొత్తగా పెయింట్ చేసి ఇస్తారు. దానికి సంతోషించిన మీదాస్ శ్యామ్ ఇద్దరు కార్ లో చిన్న భాగాన్ని కట్ చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పూర్తిగా రెడీ అయిన కార్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోదామని రెడీ అవుతున్నప్పుడు సడన్ గా ఆ మెకానిక్ షాప్ దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్ లో ఉన్నది వీళ్ళని చంపడానికి వచ్చిన కిల్లరే. ఇంతకు ముందు శామ్ ని వీడే టార్చర్ పెట్టాడు కాబట్టి శామ్ వాడిని గుర్తుపడతాడు. ఇద్దరు అదే కార్ లో దాక్కుంటారు. అప్పుడే ఆ మెకానిక్ షాప్ లో ఉన్న వాళ్ళు అతను ఎవరో తెలుసుకుందామని కార్ దగ్గరికి వెళ్లి అడిగితే వాడు తన పేరు చెప్పగానే వాళ్ళు అక్కడ నుంచి భయపడి పారిపోతారు. ఎందుకంటే వాడికంటే వాడి పేరంతా ఫేమస్ అనుకుంటా. అప్పుడే ఆ కిల్లర్ బయటికి వచ్చి లోపలికి వెళ్లి వాళ్ళని పట్టుకోకుండా అక్కడే నిలబడి రాకెట్ లాంచర్ తో పక్కన ఉన్న బిల్డింగ్ ని బ్లాస్ట్ చేస్తాడు. అదే టైంలో శామ్ వాళ్ళు కార్ స్టార్ట్ చేసుకుని వాడిని ముందే అక్కడ నుంచి పారిపోతారు. ఇదంతా కిల్లర్ ప్లాన్ అయి ఉంటుంది. అలా షూట్ చేస్తేనే ఈ కొడుకులు బయటికి వస్తారు అని. అలా వీళ్ళు పారిపోతూ ఉంటే పాత కార్ కాబట్టి మెల్లగా వెళ్తుంది. మనోడు జెట్ స్పీడ్ లో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కార్ ని పట్టుకొని గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడి నుంచి తప్పించుకోవడానికి కార్ ని అటు ఇటు తిప్పుతూ బోర్డర్ దగ్గర ఉన్న ఎత్తైన ప్లేస్ కి వస్తారు. అయినా సరే వాడు నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ ఉండడంతో ఆ కార్ ని బార్డర్ క్రాస్ చేయడానికి కింద
నీళ్ళలోకి దూకుతారు. కారు నెమ్మదిగా మునిగిపోతూ ఉంటుంది. కిల్లర్ మాత్రం కారులో నుంచి కిందకి దిగి షూట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి ఆ కిల్లర్ ని పట్టేసుకుంటారు. లోపల ఉన్న మీదా శ్యామ్ మాత్రం కారు మునిగిపోతూ ఉంటే లోపలికి వస్తున్న నీళ్ళని బయటకి తోడేస్తూ ఉంటారు. అలా చాలా సేపటికి కారు కొట్టుకొని అవతల బోర్డర్ నుంచి వేరే దేశంలోకి వచ్చేస్తుంది. తర్వాత ఇద్దరు ఒక ట్రక్ ను పిలిచి కార్ ని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. అలా మాఫియా కంటపడకుండా ఇద్దరు కుర్రాలు మాఫియా గోల్డ్ నే దొబ్బేసి వేరే దేశానికి పారిపోయి వచ్చారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.